హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రావెల్, షాపింగ్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే, వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళకి రీసెంట్గా పాప పుట్టింది, ఆ పాప అన్నప్రాసన. ఈ మూడు అయితే సేమ్ డే సెలబ్రేట్ చేశారు. సో స్టార్టింగ్ ఈవినింగ్ 4 o'clockకి వాళ్ళు పూజ అయితే చేసుకున్నారండి, సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతం అయిపోయిన తర్వాత బర్త్డే అండ్ పాప అన్నప్రాసన అయితే చేశారు. సో మీ అందరికీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చారు వేరే ప్లేస్ నుంచి, అలాగే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. కొన్ని రా క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో ఇలా రా క్లిప్స్ యాడ్ చేయడం నెక్స్ట్ కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. బాబుది వచ్చేసి ఇది 3rd బర్త్డే, బట్ పిల్లలు ఇంకా 1 to 10 కంటిన్యూస్గా కౌంట్ చేస్తూనే ఉన్నారు, స్టాప్ అన్న వినకుండా. అలా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మంచిగా పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మొత్తం ఒక 10 kids వరకు అయ్యారు. వీళ్ళు 4 familiesని ఇన్వైట్ చేశారు, అంటే వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిపి 4 families. బట్ అందరికీ కిడ్స్ ఉన్నారు కదా, కిడ్స్ అయితే ఫుల్ ఆడుకున్నారు. ఇంకా వీళ్ళు ఉండేది కూడా మంచిగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. సో బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా అలాగే నేను చెప్పాను కదా ఆల్రెడీ, పాపకి అన్నప్రాసన కూడా అయింది ఆ రోజు అని చెప్పేసి. నవంబర్లో పుట్టింది పాప, ఇంకా తన అన్నప్రాసన కూడా ఆ రోజే చేసేసారు. ఇంకా ఇక్కడ కూర్చున్న 2 క్యూటీ పైస్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలే అండ్ ఈ బుడ్డదాన్ని ఎత్తుకొని ఉన్నారు. ఇంకా వీలైతే కొన్ని పిక్స్ అయితే తీసాము, ఇంకా అవే కదా మెమొరీస్. దాని తర్వాత మళ్ళీ అంతా పనుల్లో పడతాము అని చెప్పేసి. ఇంకా బర్త్డే బాయ్ అయితే వాడు అసలు ఫొటోస్ దిగడానికే రాలేదు, ఫుల్గా ఆటలు అన్నలు అక్కలతో ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడన్నా ఫొటోస్కి పిలిచినా ఇంకా క్రాంకీ అయ్యేలా ఉన్నాడు అని చెప్పి పిలవలేదు. ఇంకా ఫైనల్గా మేమందరం పిక్స్ దిగాము. ఫుడ్ ఏమైందంటే, నేను స్టార్టింగ్లో వీడియో తీయలేదు, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అప్పుడు తీసాము. ఫుడ్ అంతా ఇంట్లోనే కుక్ చేశారండి. చోలే కర్రీ, కట్ మిర్చి అండ్ గోబీ మంచూరియా, మంచిగా కుండలో పెరుగు తోడు పెట్టారు, పులిహోర, పూరి, అలాగే దేవుడి దగ్గర ప్రసాదాలు చేస్తారు కదా, హల్వా, గులాబ్ జామున్, మామూలుగా డిజర్ట్ కింద గులాబ్ జామున్, పన్నీర్ కర్రీ, ఇవన్నీ అయితే చేశారు. చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫుడ్ అయితే. అసలు గోబీ మంచూరియా అయితే అలా అయిపోయింది, అంత బాగుంది, చాలా బాగా చేశారు ఫుడ్స్ అన్నీ కూడా. దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా అందరూ ఫుడ్ తిన్న తర్వాత ఇంకేముంది, కాసేపు ముచ్చట్లు అయితే పెట్టాము. ప్రశాంతంగా అలా కూర్చొని పిల్లలైతే వాళ్ళ పాటికి వాళ్ళు ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత అయితే ఇంకా తాంబూలం ఇవ్వడానికి పిలిచారండి. ఇంకా తాంబూలం తీసుకోవడానికని వెళ్ళాము. ఇంకా మేము 4 ఉన్నాం కదా, తను మామూలుగా పసుపు రాసి తాంబూలం ఇవ్వడానికైతే అందరినీ కూర్చోబెట్టింది, ఇంకా ఒక 1 by 1. ఇక్కడ ఇంకా అంతా మాట్లాడుకుంటూ మంచిగా, ఇందాక మీరు వినుంటారు కదా వచ్చింది ఎవరమ్మా అంటే, ఇంకా దీనికి అవసరం లేదు, ఓన్లీ వరలక్ష్మి వ్రతానికే మీ ఇంటికి వచ్చింది ఎవరు, తాంబూలం తీసుకునేది ఎవరు అని అలా అడుగుతాం కదా వచ్చిన ముత్తైదువుల్ని. దాని గురించి ఇంకా కాసేపు టాపిక్. మనకి ఆడవాళ్ళకి అంతే కదా, ఏదైనా ఒకటి స్టార్ట్ అయితే ఒకదానిమిటి ఒకటి ఏదో ఒకటి అలా నడుస్తూనే ఉంటాయి. మీరు కూడా అంతేనా? నాకు ఎవరైనా రిలేట్ అవుతారా? అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి.
పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు ఫుల్గా. ఇంకా ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకళ్ళని తాంబూలం అయితే తీసుకుంటున్నాము. జిప్లాక్లో ఇంకా ఈ తాంబూలాలు ఆల్మోస్ట్ మిడిల్‌లో ఉంది. ఇంకా పాప కూడా బాగా క్రాంకీ అయింది. ఏంటంటే పాపం అందరు పిల్లలు ఆడుకుంటున్నారు. దానికి మంచిగా ఫ్రాక్ ఏసింది. వేసేసరికి ఇంకా వాళ్ళకి ఉంటుంది కదా! నిద్ర ఒకటి పోలేదు. ఈవినింగ్ 2 అవర్స్ న్యాప్ తీసుకుంటుందంట. ఆ పూజ టైంలో మేము పడుకోబెట్టడానికైతే ట్రై చేశాము. బట్ ఎంత ట్రై చేసినా మంచిగా అందరిని చూస్తుంది. ఎందుకంటే మిగతా కిడ్స్ అందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఫుల్ సౌండ్స్ ఉంటాయి. క్యాజువల్ టైంలో ఏంటంటే వాళ్ళకి ఏం సౌండ్స్ ఉండవు. మంచిగా పడుకోబెట్టడానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము. ఆబ్వియస్‌గా వాళ్ళు నిద్రపోతారు అని చెప్పేసి. సో, అదైతే మిస్ అయింది. ఇంకా దానివల్ల ఏమో పాపం పాప అయితే అసలు నిద్రపోలేదు. ఇంకా దానికి నిద్ర వస్తున్నట్టుంది. మధ్యలో మేము ట్రై చేసినా కూడా అస్సలు పడుకోలేదు. ఫైనల్లీ ఇప్పుడైతే నా టర్న్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను తాంబూలం తీసుకోవడానికైతే వెళ్ళి కూర్చున్నాను. మేము మా కమ్యూనిటీలో మనద్వీప వర్ణన పూజలు అవి చేసుకున్నాం కదా! ఇంకా దాని గురించి మాట్లాడాము కొంచెం సేపు. ఏంటంటే ఇంకా మా దాంట్లో కూడా ఇక్కడ మనద్వీప వర్ణన పూజలు ఇలా చాలామంది చేశారు అని చెప్తుంటే, ఇంకా వేరే వాళ్ళు వైభవ లక్ష్మీ వ్రతం కూడా ఈ మధ్య ఒక కమ్యూనిటీ ఫ్రెండ్ అయితే చేశారు. ఇంకా దాని గురించి ఇట్లా పూజలు బాగా అవుతున్నాయి మీ కమ్యూనిటీలో అని చెప్తుంది. పోట్లాగ్స్ ఈ మధ్య వీడియోస్ బాగా పెడుతున్నావు అని అంటే మేము అనుకున్నాము నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర కూడా ప్లాన్ చేసుకున్నాము ఇట్లా ఫ్రెండ్స్ కలిసి అని చెప్పేసి. ఆల్రెడీ మేము వీళ్ళందరితో కలిసి చేసుకున్న పోట్లాగ్ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే మన ద్వీప వర్ణన పూజకి అండ్ ఉగాదికి మా కమ్యూనిటీలో పోట్లాగ్ చేసుకున్నాము. ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్స్ అయితే ట్యాగ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈవెన్ మా మమ్మీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు కూడా ఈ మధ్య అంటున్నారు మీరు మాకంటే ఎక్కువ పూజలు చేస్తున్నారు అని చెప్పేసి. నిజంగానే అండి, మాకైతే ఈ మధ్య ఇలా ఏదో ఒక పూజ కానీ ఏదో ఒక ఈవెంట్స్ అలా చాలా ఎక్కువగానే అవుతూ ఉన్నాయి. ఈవెన్ బాగా అయితే చేసుకుంటున్నాం ఇక్కడ. ఒకళ్ళ ఇంట్లో ఒక వీక్, ఇంకొకళ్ళ ఇంట్లో ఒక వీక్ అలా అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువగా చేసుకున్నట్టు అనిపిస్తుంది. మా మమ్మీ కాల్ చేసినప్పుడు కూడా ఈ మధ్య ఇట్లా పూజకి వెళ్తున్నాను అంటే ఏం పూజ అని, మా అత్తయ్య వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎప్పుడైనా పూజల్లో ఉంటే ఇంకా పూజలు బాగా చేసుకుంటున్నారని అలా అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ మీకు అంత తెలుగు కమ్యూనిటీ ఉంది, మంచిగా అందరూ కలిసి చేసుకోగలుగుతున్నారు అని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఇదంతా చాలా పాజిటివ్గా మంచి వైబ్ ఉంటుంది. నాకైతే మళ్ళీ శ్రావణ శుక్రవారం అయితే గుర్తొచ్చిందండి. శ్రావణ శుక్రవారానికి అయితే ఇంతే కదా, ఫుల్ బిజీగా అంటే ఒకళ్ళు ఏ టైంకి వస్తారు అని చెప్పేసి. మేము ఇక్కడ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకుంటాము. కమింగ్ సూన్ మీకు ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా మన వ్లాగ్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా కాసేపు అయితే అందరం మంచిగా జోక్స్ వేసుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజు పూజ 4:30 అనుకుంటా స్టార్ట్ అయింది. ఒక 1.5 hours to 2 hours అయితే పట్టిందండి. 6:30 వరకు అయింది. దాని తర్వాత పాపకి అన్నప్రాసన చేసి దాని తర్వాత అయితే కేక్ కటింగ్ అయింది. నేను అన్నప్రాసనది కూడా చిన్న బిట్ అయితే యాడ్ చేశాను చూడండి. నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. పాప కూడా ఏంటంటే మా కళ్ళ ముందే పుట్టింది. మేమందరము తను ప్రెగ్నెంట్ అప్పుడు మంచిగా వాకింగ్కి వాటికి వెళ్ళే వాళ్ళము. ఇంకా దాని తర్వాత ఇట్లా మంచిగా పాప పుట్టడము, చిన్న పాప కదా క్యూట్గా అనిపిస్తుంది. పిల్లలందరూ మేము ఎత్తుకుంటాము అని చెప్పేసి దాన్ని తీసుకోవడము, మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడము అంతా 1-2 years వరకు చాలా క్యూట్గా అనిపిస్తారండి కిడ్స్. అంతే కదా, పిల్లలు చూస్తుంటేనే పెద్ద అయిపోతూ ఉంటారు. బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కిడ్స్ చిన్నగా. ఈవెన్ మా దేవాంశ్ పిక్స్ కూడా చిన్నప్పటి పిక్స్ అలా మా డాడీ ఫోన్లో ఉన్నవి నాకు పంపిస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మో ఇప్పుడు అంత పెద్దోడు అయిపోయాడా వీడు, అప్పుడే 7 years old అయ్యాడా అనిపిస్తుంది. ఇంకా అంతే, ఇంకా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ స్కూల్
స్కూల్స్, క్లాసెస్ వాళ్ళ హడావుడి వాళ్ళకుంటుంది. ఇంకా ఇలా చిన్నప్పుడు అయితేనే చాలా క్యూట్‌గా మనం కూడా మంచిగా మదర్స్ ఈవెన్ టైమ్ స్పెండ్ చేసినట్లయితే ఉంటుందండి కిడ్స్‌తో. అందరికీ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వచ్చారు. మేము రాయించుకుంటామంటే మేము రాయించుకుంటాము అని చెప్పేసి పసుపు ఫస్ట్ అయితే అమ్మాయిలొచ్చారు. లైక్ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు రాసుకున్న తర్వాత ఏంటంటే అబ్బాయిలు కూడా మాకు కూడా కావాలి అని అంటే వద్దమ్మా అమ్మాయిలకి రాద్దాము అని చెప్పేసి అలా అయితే అయ్యింది. కిడ్స్ అయితే ఫుల్లుగా ఆడుకున్నారండి అసలు. ఆల్మోస్ట్ ఒక 4, 5 అవర్స్. అసలు మా దేవాంశ్ అయితే పిలుస్తుంటే కూడా ఇంకొంచెం సేపు ఆడుకుంటా అప్పుడే వెళ్ళొద్దు అని అంటున్నాడు రిటర్న్‌లో వచ్చేసేటప్పుడు కూడా. అనిపించింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ శారీ అయితే తను చెప్తుంది శారీ కలర్ చాలా చాలా బాగుంది. బాటిల్ గ్రీనే అంటారనుకుంటా దీన్ని. దానికి పింక్ కలర్ కాంబినేషన్ పట్టు చీర. అసలు చాలా కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చిందండి. తన సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ కిడ్స్‌కి కొనే బట్టలు కానీ పాపకి కూడా ఎంత మంచి ఫ్రాక్స్ వేస్తుందో, అంటే లైక్ అన్నీ ప్రాపర్‌గా కరెక్ట్ సైజు వేస్తుంది. అండ్ సెలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఆ పట్టు చీర అయితే చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా పాపకి రాద్దాము అని పిలిస్తే ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ముగ్గురికి ఇచ్చేసి ఇదిగో పసుపు రాసేసి వాళ్ళకి చేతి పట్టు అక్క కమ్ అని చెప్పి ఇంకొంచెం బైక్ పెట్టుకున్నానా. హాయ్ హరిణి, సే హాయ్. ఇక్కడ ఏంటంటే వీళ్ళని కిడ్స్ని అంటే మేము చాలాసార్లు కలిసాము. ఇదేం ఫస్ట్ కాదు. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా. చాలాసార్లు కలిసాము కానీ ఎప్పుడు వీళ్ళనైతే పిల్లని పెట్టలేదు. హాయ్ అంటే రికార్డ్ చేస్తున్నాను కదా, చూస్తున్నారు ఏం చేస్తుందా ఆంటీ అని చెప్పేసి. ఇవండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్, పూజ, బర్త్డే అండ్ అన్నప్రాసన ఇలా అయితే జరిగాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే కమింగ్ సూన్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. హోప్ఫుల్లీ మీ అందరికైతే నచ్చింది అని అనుకుంటున్నాను. ఆ ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.